ఫ్రెండ్స్, ఈ వీడియోలో కీబోర్డ్కి సంబంధించిన హిస్టరీని ఎలా డిలీట్ చేయాలి అనేది అయితే చూద్దాం. సో కీబోర్డ్ హిస్టరీ ఏంటి అనేది చాలామంది అనుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చా అని టైప్ చేయగానే నేను ఎక్కువగా చాలా అనేది టైప్ చేస్తాను. ఆటోమేటిక్గా చాలా అనేది నాకు ఇది యాక్చువల్గా ఇంగ్లీష్ కీబోర్డ్ చేంజ్ ఇట్లా రావాలి, చేంజ్ లేదంటే చేజింగ్ ఇట్లా రావాలి సిహెచ్ఏ అని టైప్ చేయగానే. బట్ నాకు చాలా అనేది కూడా వచ్చింది, ఎందుకంటే ఇది నేను ఎక్కువగా దీన్ని టైప్ చేస్తూ ఉంటాను అనమాట. అది స్టోర్ చేసుకొని మనకు ఆటోమేటిక్గా ఆ వర్డ్ అనేది ఇస్తుంది అనమాట, జస్ట్ దాంట్లో సగం టైప్ చేయగానే. సో ఇది హిస్టరీ కింద సేవ్ అవుతుంది అండ్ మీరు ఏదేది టైప్ చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు మొత్తం సేవ్ అవుతుంది అనమాట కీబోర్డ్లో కూడా. సో దాన్ని మొత్తం హిస్టరీని ఎలా డిలీట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఆ కీబోర్డ్ దగ్గరికి అయితే వెళ్ళండి. నేనైతే గూగుల్ కీబోర్డ్ని యూజ్ చేస్తున్నాను, ఒక్కొక్కరు ఒక్కొక్క కీబోర్డ్ని అయితే యూజ్ చేస్తారు. మీరు ఏ కీబోర్డ్ని యూజ్ చేస్తున్నారో దాని దగ్గరికి వెళ్ళి లాంగ్ ప్రెస్ అయితే చేయండి. లాంగ్ ప్రెస్ చేశాక ఇక్కడ మనకి యాప్ ఇన్ఫో అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక కొంచెం పైకి అయితే స్క్రోల్ చేయండి. ఇక్కడ మనకి స్టోరేజ్ యూసేజ్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లియర్గా చూడొచ్చు. మధ్యలో స్టోరేజ్ యూసేజ్ అనే ఆప్షన్ ఉంది, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ క్లియర్ డేటా అనే ఆప్షన్ ఉంటుంది రెడ్ కలర్లో, దాని మీద ట్యాప్ చేసి డిలీట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి క్యాప్చర్ డేటా అనేది కంప్లీట్గా డిలీట్ అయిపోయింది అనమాట. సో మీకు ఎవ్రీథింగ్ సర్చ్ హిస్టరీ అనే ఏమైనా రికమెండెడ్ వర్డ్స్ ఇలాంటి ఏ ఉన్నా కూడా మీకైతే డిలీట్ అయిపోతాయి అనమాట. సో ఒకసారి చెక్ చేద్దాం వెదర్ ఇట్స్ వర్క్ అవుతుందా రావట్లేదా అని. సో ఇప్పుడు సిహెచ్ఈ అని టైప్ చేయగానే చాట్ వచ్చింది, ఛానల్ వచ్చింది, కానీ మనకి చాలా అనేది రాలేదన్నమాట. ఎందుకంటే మనం హిస్టరీ అనేది దానికి సంబంధించిన సేవ్ అయిన హిస్టరీ అనేది డిలీట్ చేసాం కాబట్టి. సో ఇట్లా మీరు హిస్టరీని అయితే కీబోర్డ్ హిస్టరీని అయితే డిలీట్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.